వెనెజువెలా నుంచి భారీగా చమురును భారత్ దిగుమతి చేసుకోనుందని తెలుస్తోంది. 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకెళ్లే సూపర్ ట్యాంకర్లను వెనెజువెలా రంగంలోకి దింపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో ఒప్పందం తర్వాత వెనెజువెలా చమురు వాణిజ్యంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వెనెజువెలా చమురు వ్యాపార సంస్థలు మొదటిసారి వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ క్యారియర్లను అద్దెకు తీసుకున్నాయి. వీటితో భారత్కు డెలివరీలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. జనవరి నుంచి ట్రేడింగ్ సంస్థలు విటోల్, ట్రాఫిగురాలు ఈ చమురు ఎగుమతులు చేస్తున్నాయి. వెనెజువెలా ప్రభుత్వ చమురు సంస్థ నిర్వహిస్తున్న జోస్ టెర్మినల్లో నిస్సోస్ స్కీ, నిస్సోస్ కైట్నోస్, అర్జానా అనే 3 నౌకలకు మార్చిలో లోడింగ్ కోసం స్లాట్లను కేటాయించారు. ఈ 3 భారత్కు రానున్నట్లు సమాచారం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గించిన భారత్ వెనెజువెలా నుంచి వాటిని పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ప్రైవేట్ రిఫైనరీ HMEL చెరొక 1 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురు కొనుగోలు చేశాయని అధికార వర్గాలు తెలిపాయి.